తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000కే G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఓకే. మీరు యాక్చువల్‌గా ఇక్కడ ఎదిగినటువంటి ఒక సినిమా యాక్టర్, ఎదిగినటువంటి ఒక పొలిటీషియన్ యాహ్! మీరు. కానీ మీరు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి కూడా ఎక్కువగా ఆంధ్రే మాట్లాడుతుంటారు. కదండీ. ఆ! మొత్తం అన్ని స్టేట్‌ల గురించి మాట్లాడతా. అన్ని స్టేట్‌ల గురించి ఐ యామ్ ఎ మాట్లాడతారు. సిటిజన్ ఆఫ్ ఇండియా. హ్మ్. ఇండియాలో ఎక్కడ జరిగినా కూడా మాట్లాడతా. ఓకే. మాట్లాడతారు. ఐ యామ్ ఓకే. హావింగ్ దట్ రైట్. రైట్ ఇట్స్ నాట్ ఐ యామ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ యువర్ రైట్. క్వెషనింగ్ యువర్ రైట్. అంటే అక్కడ పాలిటిక్స్ మీద కూడా మీరు కొంచెం ఎక్కువగా కాన్సంట్రేట్ చేసేసి అక్కడ అంటే ఇప్పుడు తుళ్ళూరు వెళ్ళటం గాని ఇవన్నీ కూడాను. అక్కడ అంటే ఒకటే అండి. హ్మ్. తెలుగు రాష్ట్రం. హ్మ్. నేను తెలుగువాడిని. నా మాతృభాష తెలుగు. హ్మ్. మొన్నటిదాకా కలిసే ఉన్నాం. హ్మ్. ఈ రోజునంటే ఆంధ్ర అయింది. ఈ రోజునంటే తెలంగాణ అయింది. హ్మ్. అది పొలిటికల్‌గా దాన్ని విడగొట్టారు తప్ప, హ్మ్. ఈ సంబంధ బాంధవ్యాలు అలాగే ఉన్నాయి కదా! హ్మ్. ఇప్పుడు తమిళనాడు అంటే ఓన్లీ తమిళ్. కన్నడ అంటే కన్నడ. అవును. మనకే దౌర్భాగ్యం 2 రాష్ట్రాలయింది. 2 రాష్ట్రాలు. సో, అది నేను అదృష్టమో దౌర్భాగ్యమో అది తెలీదు. అది గాడ్ నోస్. హ్మ్. నేనేమంటానంటే అది మన రాష్ట్రమే. మన రాష్ట్రం. ఓకే. నేను అట్లా ఈ మన రాష్ట్రంలో తిరిగాను నేను ఎక్కువగా. ఓకే. అది ఆంధ్ర అని అనుకుంటా, అది కూడా మన రాష్ట్రం. అట్లా. ఓకే. మీరు తెలంగాణలో బీజేపీ కొంత ఈ మధ్య కాలంలో పుంజుకుంటది. సౌత్‌లో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడాను పాగా వేయాలనేటువంటిది బీజేపీ యాహ్! స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో తెలంగాణ కొంతమేర సక్సెస్ అయింది. మొన్నటి ఎలక్షన్స్‌లో ఆంధ్రప్రదేశ్‌లో కూడా సక్సెస్ అయింది. 8 సీట్లు పోటీ చేస్తే 8 సీట్లలో గెలుపొందడం అనేటువంటిది ఒక అన్‌యూజువల్. ఎందుకంటే ఏమాత్రం ఇంత పర్సెంటేజ్ కూడాను లేనటువంటి బీజేపీ అది 8 సీట్లు ఏకస్వతంగా కైవసం చేసుకోవటం వెనుక మాయ జరిగిందనో, మంత్రం జరిగిందనో అని అంటున్నారు. మాయ లేదు, మంత్రం లేదు. హ్మ్. ఏం జరిగింది? పీపుల్ పల్స్. హ్మ్. పీపుల్ పల్స్. ఈ హ్మ్. 5 సంవత్సరాల్లో అక్కడ జరిగినటువంటి అరాచకాలు, హ్మ్. ఓకే. దాష్టికం. ఏది మొన్న పడిపోయిన ప్రభుత్వంలో ఉన్న సీఎం గాని, వాళ్ళ హ్మ్. మంత్రివర్గం కానీ, ఈవేళ పుంఖానుపుంఖాలుగా ఇన్ని వేల ఎకరాలు మైనింగ్, ఇన్ని వేల ఎకరాలు ఆక్రమించేశారు, ఇన్ని వేల ఎకరాలు బెనామీల పేరు పెట్టారు, మైనింగ్ చేసేశారు. హ్మ్. తర్వాత ఆల్కహాలు అంటే గవర్నమెంట్‌కి వెళ్ళని సొమ్ము ప్రైవేట్‌గా ఓన్ డిస్టిలరీస్ పెట్టి జూమ్ బామ్ అని ఏదో పేర్లు పెట్టేసి హ్మ్. సర్వనాశనం. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్‌మెంట్‌ని మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. హ్మ్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా సరే చైతన్యం వచ్చినప్పుడే విప్లవం వస్తుంది. విప్లవం నుండే ఈ అరాచకాలకి చరమగీతం వస్తుంది. హ్మ్. దిస్ ఈస్ మై కాన్సెప్ట్. హ్మ్. మీరు లేకపోతే మీరు మీరు చూడండి మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో సారా చుక్క, సిరా చుక్క మౌనం వహిస్తే హ్మ్. సారా చుక్క నాట్యం చేస్తుంది. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. అట్లాగే ఈ మేధావులు, విజ్ఞులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మౌనం పాటిస్తే హ్మ్. దుర్మార్గులు రాజ్యమేలుతారు. అదే ఆంధ్రప్రదేశ్‌లో మొన్న 5 సంవత్సరాలు జరిగింది. హ్మ్. మీరేమన్నా అనుకోండి. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. హ్మ్. అలాంటి అరాచక పాలన అక్కడ సాగుతుంది తెలుసు. అందుకు హ్మ్. పబ్లిక్‌లో రియాక్షన్ వచ్చిందండి. హ్మ్. పబ్లిక్‌లో రియాక్షన్ వచ్చింది. ఎట్లా రియాక్షన్ వచ్చింది? మీరు హ్మ్. చూసుకోండి, సమయం మించిపోయిందనుకోండి, సమయాన్ని వెనక్కి తీసుకురాలేము. హ్మ్. అవకాశాన్ని మిస్ అయిందనుకోండి మళ్ళీ రాదు. హ్మ్. అక్కడ ప్రజలు అది గ్రహించారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారిని తీసుకురాకపోతే ఇక మనం ఆంధ్రప్రదేశ్‌లో ఉండక్కర్లేదు. హ్మ్. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. హ్మ్. నాశనం అయిపోయింది అన్ని రకాలుగా. నేను డీటెయిల్స్‌కి వెళ్ళట్లేదండి. ఇక అది జరిగింది కదా! మీకు అందరికీ తెలుసున్న విషయమే. హ్మ్. సో, ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిచాం. దానికి తోడు పవన్ కళ్యాణ్ ఒక యాడింగ్ అట్రాక్షన్. హ్మ్. ఆయన కూడా ఈస్ వెరీ సిన్సియర్ వర్క్. చాలా ఫెరేషియస్‌గా వర్క్ చేశాడు. ఆయన కూడా ఫీల్ అయ్యి నేను టీడీపీతో కలుస్తున్నానన్నాడు. అప్పుడు బీజేపీ కలిసింది. ఇది ఇంపాక్ట్. ఈస్ ద ఇంపాక్ట్ ఐ విల్ టెల్ యూ టోటల్‌గా ఇట్ ఈస్ ద ఇంపాక్ట్ అగైన్స్ట్ ప్రీవియస్ గవర్నమెంట్. అదే. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మే 11 ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను నేను. హ్మ్. టాక్ విత్ అంజీ అనే దాంట్లో ఇచ్చాను. హ్మ్. దాంట్లో చెప్పాను నేను. ఆ హ్మ్. మాట, ఈ మాట చెబుతూ చంద్రబాబు నాయుడు అప్పటికేంటంటే జగనే ఆయనే గెలుస్తాడని చెప్పేసి. రాదండి ఇంపాసిబుల్, అట్లా జరిగే అవకాశం లేదు. ఎట్లా చెప్పగలుగుతారు మీరు అన్నాడు. హ్మ్. ఇప్పుడు 2019లో వాళ్ళకొచ్చిన పర్సెంటేజ్ 79.4. హ్మ్. 151 సీట్స్ వచ్చినాయి. హ్మ్. ఎంత? 151 యాహ్! ఈసారి 81.8% వచ్చింది. హ్మ్. దీని కూటమికి. కూటమికి. హ్మ్. సో నేనేమన్నానంటే ఈసారి 151కి దాటేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. హ్మ్. అది ఎంత వైరల్ అయిందంటే నేనెప్పుడు ఎలక్షన్ ఎవ్వరు చెప్పక ముందు చెప్పాను. అవును. సో ఇట్స్ నథింగ్ ఎల్స్ బట్ అ ప్రెజంప్షన్. సరే ఇదిలా ఉంటేనండి బీజేపీ పోషించినటువంటి పాత్ర కూటమి ఏర్పాటు చేయటం కోసం పవన్ కళ్యాణ్ పడినటువంటి పాట్లు, పడినటువంటి యాహ్! అవమానాలు, ఏ విషయం తేల్చకుండా లాస్ట్ మూమెంట్ దాకా తేల్చకుండా బీజేపీ ఒక శల్య సారథ్యం చేసింది అనేటువంటి సార్ దాన్ని పాలిటిక్స్‌లో హ్మ్. ఏంటంటే అంటే గెలిచినోడే నావాడు అన్న పద్ధతిగా ఆ! చూద్దాం
అనేటువంటి దాన్ని లాస్ట్ మూమెంట్ దాకా లాగి ఆ విషయంలో చాలా మంది అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. మీరు కూడా అసంతృప్తితో ఉన్నారు ఆ అంటే విషయంలో. ముందు ఇప్పుడు చెప్పుడు చిలకలూరుపేట సభలో ప్రధానమంత్రి అవును. మోడీ గారు మాట్లాడిన విధానం గాని అసలు ఒక దాడి చేయాల్సినటువంటి సందర్భంలో ప్రతిపక్షం మీద కూటమిలో ఉండి కూడా అవును. ఆయన ఏదో అశ్వత్థామ అథాకుంజర అన్నంత స్థాయిలో అవును. మాట్లాడి వెళ్ళిపోయారు. మన నెక్స్ట్ మాత్రం మళ్ళీ నెక్స్ట్ వైజాగ్ లో మాత్రం మళ్ళీ ఉమ్. అంటే రియలైజ్ అయ్యారు. అంటే ఒక రియలైజ్ అయ్యారు అప్పటికి. నేను అనుకోవటం ఏంటంటే ఉమ్. మేబీ బికాస్ రీజన్ ఏంటనేది మనకు తెలియదు కానీ కొద్దిగా ఏంటంటే అరే ముందుగా ఉండుంటే బాగుండేది అంటే అదే చాలా మంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సైలెంట్ గా ఉన్నా అది 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 కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలించడం అనేటువంటిది రాజకీయ ఇదిలో వచ్చింది. మీరు ఇందాక ఏ పాలిటిక్స్ ఏ నిజాయితీతో కూడినటువంటి పాలిటిక్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు, హానెస్ట్ పాలిటిక్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు. కానీ నేను ఒక మాట చెప్పాను. అది కాదు, బీజేపీలో ఆయన కరెక్ట్ గా ఉంటే మోడీ గారు కనుక ఇతనికి అభయం ఇచ్చేసి ఇంతకాలం అతను వెళ్ళి కాళ్ళు మొక్కగానే ఇచ్చేసాడు అనేటువంటి ఒక అపప్రదని మోసింది బీజేపీ. ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు మీరు దాంట్లో ఉన్నటువంటి ఇదేంటి? అంటే నేను కూడా కొద్దిగా ఫీల్ అయ్యాను, ఫ్రాంక్ గా చెప్తున్నాను. నేను కూడా కాస్త ఫీల్ అయ్యాను, ఏంటి ఇంతకు డిలే అవుతుంది, వాట్ ఈస్ ద రీజన్. ఎందుకంటే నేను యాక్టివ్ గా లేను. యాక్టివ్ గా ఉండుంటే అసలు మొత్తం లాగి ఉండేవాడిని బయటికి. నేను యాక్టివ్ గా లేను, సరే మనం సైలెంట్ గా ఉన్నాం కదా, మనం ఎందుకు కానీ ఎలక్షన్ బిఫోర్ 6 months బిఫోర్ చెప్పా. నా అనాలిసిస్ నాకుంది, అనాలిసిస్ బాగా చేస్తా. సరే జరిగింది ఏదో మీరు అన్న దాంట్లో పొరపాట్లు జరిగి 200% బీజేపీ, టీడీపీ, జనసేన కలుస్తారని చెప్పి అప్పటికి ఇంకా 3 months బిఫోర్ వరకు జనసేన అనౌన్స్ చేయలేదు. నేను చెప్పా 100% కలుస్తారు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అది జరిగింది కూడా అలాగే జరిగింది. అంటే మీరు అన్నట్టుగా ఏంటంటే కాస్త లేట్ అయిన మాట వాస్తవం. అంటే ఒక రకమైన నిర్ణయం తీసుకోలేనటువంటి ఇది చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఇటు తెలుగుదేశం వాళ్ళతో తనే అనౌన్స్ చేసుకున్నారు, పొత్తు తనే అనౌన్స్ చేసుకున్నారు. ఇటు బీజేపీతో పొత్తు తీసుకొస్తానని చెప్పేసి ఢిల్లీలో ప్రయత్నాలు చేసుకొచ్చి అవమానాలు పడ్డాడు. ఆ కార్యసాధనే ఈ రోజున ఈ ఫలితానికి ప్రధాన కారణం అనేటువంటిది యాక్సెప్ట్ చేయాల్సినటువంటి ఫ్యాక్ట్. కూటమిలో ఎవరున్నారు, బీజేపీ ఉందా లేదా, లేట్ గా జాయిన్ అయింది ఎవడో పట్టించుకోడు సార్, ఎవడో పట్టించుకోడు. చంద్రబాబు నాయుడు గెలవాలా, ఇక్కడ మెయిన్ చంద్రబాబు నాయుడు అండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత సరే బీజేపీ ఉంటే రేపొద్దున అక్కడి నుంచి సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తాయి. పవన్ కళ్యాణ్ ఒక డాషింగ్ గా ఆయన చాలా ఓపెన్ గా ముందుకు వచ్చాడు. మీకు ఒక సామెత ఉంది, చదువు లేని వాళ్ళు ఉంటారు కదా, మీకు చదువు లేని వాళ్ళు ఎప్పుడు కూడా మేధావులు మౌనం వహిస్తే దుర్మార్గులకి వల్ల జరిగే నష్టం కన్నా మేధావుల మౌనం అనేటువంటి మేధావులు మౌనం వహిస్తే ఆ నష్టానికన్నా ఈ నష్టం ఎక్కువ జరుగుతుంది. ఈ 5 years మన ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా ఆ స్తబ్దత కానీ రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, కొద్దిగా జరిగింది అది. కానీ బట్ ఈ టైంకి ఏంటంటే ఇది ఆఖరి అవకాశం, మనం ఉపయోగించుకోవాలని వేశారు. మంచి నిర్ణయం తీసుకున్నారు. మనం ఆ డెవలప్మెంట్ ఇప్పుడు చూస్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.